వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటేనే విశాఖ 4వ పాదం వాళ్ళు, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వాది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి అనేది సహజ అష్టమ రాశి భజక్రంలో, అంటే రహస్యం నిగూఢమైన రాశి. రాశ్యాధిపతి కుజుడు. అంటే మనకు వృశ్చికం అంటేనే తెలుసు కదండి, జలతత్వ రాశి, రహస్యంగా ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు కాటేస్తుందో అన్నట్టుగా ఉంటారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి అన్నది చాలా ఒక జలతత్వ రాశి కింద కూడా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మీకు గోచార గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే రవి, బుధ, శుక్రులు మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారు. చాలా మటుకు ఉపయోగకరంగా ఉంది. అంటే విద్యార్థులకు మటుకు కొంచెం కష్టంతో కూడిన శ్రమ ఎక్కువ, అంటే కష్టంతో కూడిన విజయం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వృత్తిపరంగా చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే మీకు మీ జాబ్ పరంగా కానీ ఎవరైనా వృత్తి వ్యాపారాల్లో కొంచెం మంచి మార్పులు, చేంజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కూడా మీకు చక్కగా. అంటే ఒక్కొక్కసారి మీరు ఎవరైనా ప్రమోషన్ లిస్ట్లో ఉంటే మీకు ప్రమోషన్స్ రావటం కానీ, లేకపోతే ఎవరైనా ఏరియర్స్ రావాలి, ఇంక్రిమెంట్స్ రావాలి, ఫైనాన్షియల్గా మనకి శాలరీ పెంచే ఉంది, పెండింగ్లో ఉంది, అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో మీకు చక్కగా వాటికి సంబంధించిన విషయాలు చాలా మటుకు పాజిటివ్గానే ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా ఉన్నప్పుడు చాలా మంది గ్రహస్థితి అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఉన్న ఉద్యోగంలో ఆదాయం పెరగటం కానీ, పదోన్నతి రావటం కానీ వీటన్నిటికీ చాలా బాగుంది. అలాగే మీ చేసిన పనికి మీరు ఎలా అయితే కష్టపడి పనిచేస్తారో ఆ పని గుర్తించబడతారు. మనం చేయటం ఒక ఎత్తు, దానికి గుర్తింపు రావటం ఒక ఎత్తు. అలాంటి గుర్తింపు మీకు ఈ మాసంలో చక్కగా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరుగుతాయని చెప్పవచ్చు అనమాట. అలాగే పెండింగ్లో ఏమన్నా పనులు ఉంటే అవన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. అయినప్పటికీ ఇంత బాగున్నా కూడా కొంచెం పని భారం మనకు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి మీకు ఈ మాసంలో చిన్నపాటి అనారోగ్య సమస్య, అంటే ఎలర్జీస్ లాంటి వలన ఇబ్బంది పెట్టే చర్మ దద్దుర్లు రావటం కానీ, దద్దుర్లు రావటం ఇట్లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు వీలైనంత వరకు 15, 16, 17, 18, 19 ఈ తేదీలో ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే చక్కగా పెట్టుకోండి. ప్రయాణాలు లాంటివి ఏమైనా కూడా ఈ డేట్లో చేసే వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈ మాసంలో ఎవరైనా స్థిరాస్తి క్రయ విక్రయాలు చేయదలుచుకుంటే వారికి కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు ఏంటంటే ఈ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటి 2 వారాల మటుకు ఆర్థికంగా చాలా బాగుంది. చివరి 2 వారాలు కొంచెం శ్రమతో కూడిన ఆదాయం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ నెట్వర్క్ కానీ, మీ స్నేహితులతో కానీ, మీ చుట్టుపక్కల ఉన్న కనెక్షన్స్ కానీ ఇవన్నీ చక్కగా పెరిగి మంచి మంచి నెట్వర్క్ లభించి వాటి వల్ల లాభాలు రావడం కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ మాసంలో ఆదాయం కూడా ఉంది, అలాగే ఖర్చులు కూడా ఉన్నాయి. పదోన్నత సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా గుర్తింపు ఉంది. శ్రమకు తగ్గ ఫలితం ముఖ్యంగా అది చాలా బాగా మంచి విషయం అది కనిపిస్తోంది. అలాగే ఒక్కొక్కసారి బంగారం వర్తక వ్యాపారం కూడా కొంచెం మందకొండిగా సాగే అవకాశం కనిపిస్తుంది. విలాసాల కోసం ఈ మాసంలో మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి అవసరమైన వాటికి ఖర్చు పెట్టండి. లేకపోతే కనుక ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో 12, 13, 14, 20, 21, 22 ఈ తేదీల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకోకుండా ఉండడం కానీ, దూరదేశాలు వెళ్ళాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, వాహనాలకి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ మాసంలో మీరు మొత్తంగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే గణపతి ఆరాధన కూడా ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా సమయం అనుకూలంగా ఉన్న రోజుల్లో మనం సద్వినియోగం చేసుకుంటే మంచి లాభాలు పొందగలుగుతాము. అలాగే పరిహారాలు పాటించడం వల్ల ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కూడా తొలగి చక్కగా కాలం కూడా మనకి అనుగుణంగా మారడానికి ఆ దైవశక్తి కూడా తోడ్పడుతుంది. కాబట్టి పరిహారాలు పాటించండి, మంచి ఫలితాలు పొందండి.